జై ఆదివాసి. నేను మూడు విషయాలు చెప్తాను. సమయం కావస్తుంది కాబట్టి దానికి సంబంధించి పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ముఖ్యంగా జాగ్రత్తగా వినండి. నా పేరు మండల గిరిధర్రావు, అది మక్కువ మండలం, దుగ్గేరి గ్రామం. షెడ్యూల్ ఏరియా విషయంలో దాని పూర్వపరాలన్నీ కూడా మన వాళ్ళు చెప్తారు. షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి మన గిరిజన పిల్లల పరిస్థితి ఏంటనేది నేను 2 విషయాలు చెప్తాను. గిరిజనుడిగా పుట్టడం మన అదృష్టం. భారత రాజ్యాంగంలో మనకి ఎన్నో హక్కులు, చట్టాలు ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ల పరంగానే మనం హాస్టల్స్లో బాగా చదువుకుంటున్నాము. పక్కా షెడ్యూల్ ఏరియా మన అదృష్టం అది. ఇప్పుడు గిరిజన సంక్షేమ హాస్టల్లో మనం 1 నుంచి BEd PG వరకు కూడా అంతా ఫ్రీ. మన పిల్లలు ఏం చేస్తున్నారంటే బాగా జాగ్రత్తగా వినండి. గిరిజన పేర్లు చెప్పి బాగా చదివి నాన్ ట్రైబ్స్ అంటే గిరిజనేతలు చేసుకుంటున్నారు. గుమ్మలక్ష్మీపురం నుంచి పాచిపెంట వరకు ఇలాగే పారిపోతున్నారు. పేరు మాత్రం మనది, ఊరు మాత్రం వాళ్ళది. ప్రయోజకులుగా ఉండడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పోనీ మన పిల్లలు గిరిజనేతలు చేసుకుంటే మన మంచి వాళ్ళకి చేసుకుంటున్నారా లేదా ప్రయోజకులు చేసుకుంటున్నారా? అలా ఏమి లేదు. కేరా ప్లాట్ఫామ్ తొండనే దుంటున్నాయి, ఏమీ లేదు. అవునా కదా? ఇది ఉన్న వాస్తవం. ఇది అప్పుడు చదువు సంఖ్య లేకపోయినా మన పిల్లలు మన కులమోడికి అంటే కష్టపడినోడికి వెళ్ళేవారు. ఇప్పుడు సోగులు చూసి పారిపోతున్నారు. లోన గుల్ల ఏమీ లేదు. అర్థమైందా? దీన్ని మనం ఖండించాలి. మన పిల్లలు కూడా దయచేసి మరీ చెప్తున్నాం, మంచిగా చదివి ఉద్యోగాలు చేసి ఒక ప్రయోజకులను మంచి మనోళ్ళు చేసుకోండి. అవునా కదా? ఒకటి. రెండవది, మన గ్రామాల్లో చాలా మంది కూడా మన పేర్లు చెప్పి మన కుల ధృవీకరణలు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి ముందు ఏరిపారేయండి. మనతో ఉంటున్నాడు కదా, మనోడే కదా అని ఆలోచించి మనం అవకాశం కల్పించామనుకో భవిష్యత్తులో మన పిల్లల సంఖ్య నాకపోతారు. ఇది వాస్తవం. నేను మరీ చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే బీసీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, ఫేక్ అంటే ఒరిజినల్ కాకుండా మన గిరిజనుడు కాకుండా గిరిజనేతరుడు అయితే మన పేర్లు పెట్టుకుని ఉంటే మాకు తెలియపరచండి. లేదా మీకు స్థానికంగా ఉంటే ఎంఆర్ఓ తెలియపరచండి. వాడు మనతో కలిసి ఉంటున్నాడు కదా అని మనం చేసామనుకో భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. 2. 3. షెడ్యూల్ ఏరియా విషయానికి వద్దాం. షెడ్యూల్ ఏరియా విషయానికి వచ్చేసరికి మన ఐటీడీఏలో కొంచెం లోపలికి వెళ్దాం. 1986లో ఎల్ఓ సుబ్రహ్మణ్యం ఉండేవారు మన పిఓ గారు. మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇదంతా షెడ్యూల్ ఏరియా భూభాగమే అని ఆయన మనం చాలా మందికి 8, 9, 10 చదివినా సరే పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మన వాళ్ళు డిగ్రీ చేసినా, బీఈడి చేసినా, పీజీ చేసినా ఉద్యోగాల అవకాశాలు మనకు చాలా తక్కువ లేవు. అందులోనూ ఎస్టీలోనే ఓసీగా ఉన్నటువంటి కొండదొర కులం, ఈ కులానికి ఏమీ లేవు. అర్థమైందా? ముఖ్యంగా పీటీజీ అని పిలువబడే సవర, గదబ ఈ ముఖ్య కులస్తులు బాగా చదివి మంచి ప్రయోజకులు అవుతున్నారు. కానీ మన కొండదొర పిల్లలు ఈ కులం గురించి మాట్లాడలేదు. బాగా చదివి కొవ్వెక్కిపోయి చచ్చిపోతున్నారు. ఇక్కడ అవకాశం ఉందో కూడా చదువుకోకుండా పారిపోయి పిల్లలు చేసుకుంటున్నారు. కొన్ని మంచి చేసుకున్నారా? లేదు, ఏమీ లేదు. ఇలా మన గిరిజన పిల్లలందరూ పాడైపోతున్నారు. ఇక్కడ మనకు ఒక అవకాశం ఉంది. షెడ్యూల్ ఏరియాలో ఉన్న మనము, గిరిజనులకు ఉన్న మనము చదివి ముందుకు ఎందుకు ప్రయోజనం అవడం లేదు? మన పేర్లు చెప్పి చాలా మంది గిరిజనేతలు కూడా మన పేర్లు చెప్పి ఉద్యోగాలు చేస్తున్నారు. సగానికి సగం ఇక్కడ మన మచ్చలేశ్వర గారు మీకు తెలుసా? మనూరే కదా. అతను చాలా మందికి కూడా ఫేక్ ఎస్టీ అంటే ఎస్టీ కానుడికి ఏరి పారేశారు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. నిజంగా మీరు ఎంతమందికి తెలుసు? మేము బయట ఉన్నాం కూడా మాకు తెలుసు. భారతపురము, పాచిపెంట, సాలూరు ఏరియాలో ఒక్కొక్కరు పోల్చుకుంటున్నారు. ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగానే నిరూపిస్తే పనికి వాళ్ళు కేసులు పెడుతున్నారు, కేసులు పెట్టి తిప్పుతున్నారు. అలాంటి మనం సపోర్ట్ చేయట్లేదే. మనం ఎక్కడ సపోర్ట్ చేస్తున్నాము? ఏదో ఎదుగుతున్నాడు, వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు ఆలోచిస్తానే తప్ప మనోడు ఇక్కడ ఇలాగంటారు, మా ఏరియా మాకంటారు, ఇదిగో ఆ ఏరియా అంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగంటారు. అయితే మనకి ముఖ్యంగా షెడ్యూల్ ఏరియాకి సంబంధించి లాస్ట్ పాయింట్, షెడ్యూల్ ఏరియాకి సంబంధించి మన ఐటీడీఏలో 1996 గ్రామాలు ఉన్నాయి, 214 పంచాయతీలు ఉన్నాయి. అప్పుడు ఇదంతా షెడ్యూలే అని మనందరూ ఉద్యోగులు వచ్చి చెప్పాను కదా. కానీ అలా రోజులు మారుకున్న కొద్ది, ప్రభుత్వాలు మారుకున్న కొద్ది ఇక్కడికి చాలా మంది గిరిజనేతలు వలస వచ్చి మన దగ్గర ఉన్నటువంటి భూముల్ని మన ఏరియాలో చెప్పుకుంటే పావులకి, బత్తికి, ఉప్పుకి, పప్పుకి అమ్ముకున్నారు. ఉదాహరణ మీ
మీ ఊరే కదా ఇది, కానీ ఊరు పేరుకే మాత్రం ఊరు. ఈ మొయ్యి లాగేశాడు ఎవడో చౌదరి ఎవడు, అవునా కదా? మీరేం చేశారు? ఏమి చేయలేకపోయినారు, అందరూ పల్లకున్నారు మాకెందుకురని, అవునా కదా? భవిష్యత్తులో మీరు ఇంకా అలాగే ఊరుకుంటే ఈ ఊరు కూడా మిగల్చాడు. అమ్మ మీరు ఎలాగ పోతారు, మన టైం అయిపోయింది, మన పిల్లలు ఉన్నారు, మీరు ఖాళీ చేయాలంటారు, మీరేం చేయగలరా? నిజమే అంటారు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఐటీడీఎస్ ఇదిగో హెడ్ రాము గారు, అలాగే ఆఫ్సార్ హెడ్ సింహాచలం గారు, వీళ్ళు జగ్గుదుర వలస వాళ్ళతో కలిసి హైకోర్టులో కేసు వేశారు. ఏ విధంగా? ఇదంతా షెడ్యూల్ భూభాగం అని కేసేసి 5 సంవత్సరాలు పోరాడి 2023 నుంచి కూడా పోరాడి ఇప్పటికి పూర్తిగా హైకోర్టులో కేసు గెలిచాం మనం. ఏ విధంగా? ఇదంతా షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలను ఆన్లైన్ లో పెట్టండి లేదా వెబ్సైట్ లో పెట్టండి అని హైకోర్టు వారు ఉత్తర్వులు ఇస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు, పైగా వెనక్కి పెట్టడం. ఎందుకు? కారణం ఏంటి? ఒక్కసారి అలా పెడితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతల్లో ఓసీ, బీసీ లేదా చౌదరీస్ ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రాంతంలో ఉన్న భూములు పూర్తిగా వదిలేయాలి, కట్టుబట్టలతో వెళ్ళిపోయాలి. అలా జరగాలంటే మనం కలిసికట్టుగా ఉండాలి. కానీ మనలో ఐక్యత ఎక్కడి? మీటింగ్ ఉంటేనే అటు పరిగెడుతున్నాము. నాకు అర్జెంట్ అని ఒకడు, మీటింగ్ అని ఒకడు, సెలవు చూసుకుని ఒకరు, అడుచులు ఒకడు. అంటే మన భవిష్యత్తు మనమే పాడు చేసుకుంటున్నాం. ఇంకా మనకు బుద్ధులు రావా? అవునా కాదు? ఒకసారి ఆలోచించండి మీరు. నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. అయితే కేసు వేశారు, మనం గెలిచినట్టు వాళ్ళు పెట్టేస్తారా? పెట్టరు. దీని గురించి మనమేం చెయ్యాలి? మనం పోరాడాలి. మా హక్కులు మాకు ఇవ్వండి, నేను లాక్కోవాలి. అవసరమైతే పోరాటం చేయాలి. ఐటీడీఏకి వెళ్ళాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. మనం తగ్గకూడదు. అలా ఐక్యత మనలో ఉందా? కానీ ఎందుకు మనం ఆలోచించడం లేదు? కాబట్టి ఇక నుంచి అయినా సరే గెలిచాం కాబట్టి ఇక్కడ భూమి మనదే, పుట్ట మనది, నీరు మనది, అన్ని మనవే. కాబట్టి అవన్నీ తీసుకోవాలన్నా లాక్కోవాలన్నా అది మన హక్కు. ఇక నుంచి మనందరం కూడా కలిసి ముందుకెళ్తాం. సరేనా? మీరందరూ కూడా ఏం చేస్తారంటే మనం చెప్పండి, పక్కూరులకు చెప్పండి, మన గిరిజనులందరికీ చెప్పండి, పలానా ఎన్జిఓస్ వచ్చాయి, ఇవి గిరిజన సంఘాలు కాదు, స్వచ్ఛంద సంస్థలు, ఓన్లీ గిరిజన కోసమే. ఎంజీఎస్ మన మంచాల ఈశ్వరరావు సంఘం పెట్టారు. ఆ సంఘం వీళ్ళు మీ ఊర్లో తెలియకపోవచ్చు. 8 మండలాలు ఉన్నటువంటి సేవలు ఆయన చేస్తున్నారు. ఆయన తెలుసు మొత్తం 8 మండలాలకు సంబంధించి కూడా ఐటీడీఎస్ ఎన్జిఓ ఉంది. ఈ సంఘం కూడా కోర్టుకెళ్ళి కూడా పోరాడుతున్న విషయం అందరికీ తెలుసు. మంచాల ఈశ్వరరావు గారు, రాము గారు, సింహాచలం గారు, ఈ ముగ్గురు వల్లనే ఈ రోజున ఇదంతా కూడా ఏజెన్సీ అని నిరూపితమైంది. అవునా కదా? మీ అందరికీ మా అన్నలు వచ్చారు కదా, హైకోర్టు ఉత్తర్వులతో సహా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తారు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.